అండి. నమస్తే. ఇంట్లో కొన్ని టీ షర్ట్స్ వేసుకోకుండా పక్కన పడేస్తూ ఉంటాము. వాటిలో కొంచెం కలర్ బాగుండి, డిజైన్ బాగున్న వాటితో ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి చూడండి. ఇలా ఒక టీ షర్ట్ తీసుకొని దాని చివరి భాగంలో ఫోల్డింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక షేప్ కోసం అన్నమాట సెంటర్లో ఇలా రౌండ్గా మనము డ్రా చేసుకోవాలి. ఇలా సర్కిల్ గీసుకోవాలి. దాని తర్వాత ఒక 3 ఇంచెస్ గ్యాప్తో అవుట్ సైడ్ బయట సైడ్ కూడా దాని చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ గీసుకోవాలి. తర్వాత అలాగే ఇది నీట్గా ఈ అవుట్ సైడ్ లైన్ చుట్టూ మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పీసెస్ ఉంటాయి. 2 పీసెస్ అనేటివి ఊడిపోకుండా ఉండడం కోసం, సపరేట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక పెన్నులు లాంటివి గుండు సూదులు తీసుకొని మనం అక్కడక్కడ ఇలా పెడుతున్నామన్నమాట. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత మనం సిజర్స్ తీసుకొని ఈ బయట అవుట్ సైడ్ రింగ్ నుంచి లోపల మనకు ఒక సర్కిల్ ఉంది కదా, ఒక 1 ఇంచ్ గ్యాప్తో మనం అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన పీసెస్ను పైదొకటి కిందదొకటి తీసుకొని ఇలాగా 2 ముళ్ళు వేసుకుంటూ టైట్గా చుట్టూ వేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేయకుండా మనం లోపల ఏదైనా కాటన్ అలా పెట్టడం కోసం కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని మొత్తం రౌండ్గా ఇలాగా అంత నీట్గా 2 ముళ్ళు వేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా ముళ్ళన్నీ వేసిన తర్వాత మనం ఇందాక పెట్టినటువంటి పిన్నులన్నీ తీసేసి ఈ గ్యాప్లో మనము ఇంట్లో ఏదైనా పాత కాటన్ ఉన్నా లేదంటే పాత బట్టలు ఉన్నా ఏదైనా సరే ఇందులోపలికి అంత నీట్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఈ గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకున్నాము అంటే నీట్గా ఇలా పిల్లో రెడీ అయిపోతుంది. ఇంకా గ్యాప్ అక్కడ మనం వదిలేసినవన్నీ కూడా అన్నీ మనం ఇలా ముళ్ళు వేసేసుకున్నామంటే నీట్గా పిల్లో అనేది రెడీ అయిపోతుంది. ఇలా పిల్లో అంతా రెడీ అయిన తర్వాత సెంటర్లో ఒకటి ఏదైనా సరే పూస కానీ లేదంటే ఏదైనా మన దగ్గర ఉన్నది తీసుకొని ఇలా కుట్టుకున్నామంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది డెకరేషన్ పీస్ లాగా వాడుకోవచ్చు. లేదంటే మన కార్లో సీట్లోకి ఒక పిల్లో లాగా కూడా యూజ్ చేయొచ్చు. బర్త్డే గిఫ్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చూసారా నీట్గా ఎంత బాగుందో. ఇలాగ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలతో రూపాయి ఖర్చు లేకుండా ఇలా రెడీ చేసుకో. మన ఛానల్లో ఈ పిల్లో వీడియో కూడా ఉంది. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.